మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. జూలై నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ద్వాదశ రాశులకు సంబంధించి ఈ యొక్క మేషము టు మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహస్థితి, ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. మరి ఆషాఢ మాసం, ఇందులో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు, ప్రతి ఆదివారం కూడా హైదరాబాద్లో విశేషంగా కూడా బోనాలకు సంబంధించినటువంటి ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహాలను పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక ముందు మాట, ఏ రాశి వారికైనా కూడా ఒక సంవత్సరం బాగుంటే ఒక 2 సంవత్సరాలు బాగుంటుంది, లేదా ఒక 2.5 సంవత్సరాలు ఇబ్బందిగా ఉంటే ఒక 3 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది, లేదా ఒక 5 సంవత్సరాలు బాగుంటే తర్వాత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ బాగుండదు. మనము మన జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను చూసుకుంటూ, ఒకవేళ ఈ యొక్క జాతకం లేదు అనుకుంటే పిల్లల జాతకంలో నుండైనా కూడా మనం చూసి చెప్పడం జరుగుతున్నది. ఎంతో అక్యురేట్గా చెప్తున్నాం. అదేవిధంగా ఒక కొడుకు జాతకంలో నుండి తండ్రిది కావచ్చును, ముత్తాత ఆస్తికి సంబంధించినటువంటి ముత్తాత ఆస్తికి సంబంధించినటువంటి విషయాలను కూడా మనం అక్యురేట్గా చెప్పడము, వారు లబ్ధి పొందడము కూడా జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశి, మరి కర్కాటక రాశి వారికి కొంతమేర ఈ యొక్క 1వ తారీఖు నుండి 15వ తారీఖు లోపు కొంత కోపము అధికంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల భార్యాభర్తలలో కలహాలు కావచ్చును. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఏమైనా తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణాలు కానీ, కొంత సంబంధిత విషయాలు 1కి 2 సార్లు మీ యొక్క జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి కర్కాటక రాశి వారు. అదేవిధంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు కనబడుతున్నాయి. దీనికి తోడు కొంత సమీప బంధు నష్టము, కొంతమేర స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును. అదేవిధంగా డబ్బు ఏదో రకంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో డబ్బును పొదుపు చేసే ప్రయత్నం చేస్తూ, కొంత అనారోగ్య సమస్యల నుండి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తూ, వేల తప్పినటువంటి భోజనము, అదేవిధంగా మనకు పనిచేసే చోట చిన్న గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్త. దీనికి తోడు ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో అధికంగా వాటరు వేస్ట్ చేయొద్దు. వాటర్ తాగుతూ ఉండాలి ఎక్కువగా కూడా. ముఖ్యంగా మీ రెమెడీ ఇదే. నీటిని ఎక్కువగా పారబోయొద్దు, వృధా చేయొద్దు నీటిని. ఇక కొంతమేర ఏదో ఒక బరువుగా ఉండడం కానీ, శరీరము మీకు ఏదో ఒక అవకాశం దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ, దీనికి తోడు మనకు తీర్థయాత్రలకు వెళ్ళి రావడం కానీ, వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కానీ, ఏమైనా మొక్కులు ఉన్నాయా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అదేవిధంగా అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్ళతో కానీ కొంత చిన్న గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్య మీకు కలత పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మాట కూడా చాలా పొదుపుగా ఉంచుకొని మాట్లాడే ప్రయత్నం చేయాలి ఈ యొక్క కర్కాటక రాశి వారు. దుష్టులతో, అంటే మనం ఏం చేయకుండానే ఊరికే గొడవ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అకారణ కలహాలు ఉన్నవి, దుష్టులతో కొన్ని ప్రమాదాలు ఉన్నవి, కార్యవస్తు నష్టము ఉన్నది. అదేవిధంగా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు కొంచెం ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఈ 15 రోజులు జాగ్రత్త. ఇక దీనికి తోడు ఇంకను ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే కొంత శత్రు సమస్యలు మీకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు కూడా వేడి ఆహారాలకు సంబంధించి, వేడి వస్తువులకు సంబంధించి, కరెంటు రిలేటెడ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
రావాల్సిన ధనము తప్పకుండా మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా ఇచ్చేది ఉన్నా ఏదైనా ఉన్నా కూడా. సో దీనికి తోడు కొంతమేర మనకు స్వల్పంగా లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. 15 రోజులు ఎవరైతే వ్యాపారం చేసేటువంటి వారు ఉన్నారో వారికి కొంత స్వల్పంగా లాభాలు రావడం ఉంది. అదేవిధంగా మనకు ఈ యొక్క అప్ అండ్ డౌన్ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ప్రయాణం చేసేటువంటి సందర్భాలలో శరీరం అలసిపోవడం కానీ లేదా చిన్న చిన్న ప్రమాదాలు జరగడం కానీ ఇలాంటివి ఉన్నవి. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వారు. శనైశ్వరుడు వక్ర దృష్టి మీ 8వ భావంపై రాబోతున్నది. ఎందుకంటే లాస్ట్ 2.5 years ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో అది మీకు మాత్రమే తెలుసు. సో మరలా కొంతమేర ఇబ్బంది కలిగేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనకు కొన్ని చిన్న చిన్న అవమానాలు కానీ, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా కొంత భయాందోళనకు సంబంధించినటువంటి సందర్భాలు కానీ, అదేవిధంగా లాభించే చోటనే మనకు నష్టం వాటిల్లడం కానీ, తలచినటువంటి పనులు కొంత కుంటుపడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. వివాహం కాని వారికి 100% ఈ 15 నుండి ఈ 20-25 రోజులలో ఏదైనా సంబంధం రావడం కానీ, సంబంధం ఒకవేళ అది సెట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఆషాఢ మాసము, సో అంటే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు వెళ్ళబోతుంది. ఇది గమనించుకోండి. సంతానానికి సంబంధించి ఏదైనా ఒక చక్కటి గుడ్ న్యూస్ వినేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. సో శత్రు భీతి, ఉద్యోగ భ్రష్టత కూడా గోచరిస్తుంది. జాగ్రత్త. కొంతమేర ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొన్ని పనులలో చక్కటి లాభాలు పొందబోతూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించుకొని తప్పకుండా ఈశ్వరునికి ప్రతి సోమవారము అభిషేకం చేసుకోండి. కుదిరితే ప్రతిరోజు వెళ్ళి నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయడం వల్ల కొంతమేర మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటవి. ఆల్ ద బెస్ట్.